సమయంలో అయ్యగారి చేతుల మీదుగా క్యాలెండరీ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు ఆశ కలిగి ఉండగా ఆ ప్రాణమును తృప్తిపరచగల దేవుడవు నీవేని నమ్మినందుకు ప్రభా 15 సంవత్సరాలు ఆయుష్ను, ఆరోగ్యమును, కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉన్నా సభలు ఆగిపోకుండా సాగిపోవడానికి కృపనిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ దినమందు ప్రభా ప్రత్యేకంగా ఈ 15వ సంవత్సర వార్షికోత్సవం సందర్భముగా కుమారుని యొక్క అభిలాష చెప్పిన ఒక క్యాలెండర్ వేయించాలని, ప్రతిరోజు వాక్యం చదివి దినాన్ని ప్రారంభించాలని ఆశ కలిగి క్యాలెండర్స్ వేసి ఉన్నాడు. కాబట్టి దీనిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రారంభించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వాగ్దానములనిచే నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచే నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. దేవునికి మహిమకరంగా ఈ కూటము జరిగినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. అందరి చేతి వ్యక్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుడి ఈ సేవను మరింత బలపరిచి స్థిరపరచును గాక. ఆమె దేవునికి వందనాలు. మరి ప్రియులు మరి పాస్టర్ గారికి యూరో రమేష్ కుమార్ మరి నాన్నగారు మరి ఈ చేతుల మీద నేను బాప్తిసం తీసుకున్నాను. తర్వాత నా ఆత్మీయ ఫ్రెండ్ ఆయన నేను కలిసి చదువుకున్నాం 6th క్లాస్ 10th క్లాస్. నిజంగా ఆయన సేవకుడు అవడం నాకు చాలా సంతోషం. ప్రియులు మరి దైవజనులు షడ్రిక్ గారు, అలాగే మా ఆత్మీయులు ఎంతో మరి ఆయన ఇప్పుడు ఫోన్ చేసి చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. ఆ బ్రదర్స్ ఆదర్ గారు, అలాగే బ్రదర్స్, అలాగే శ్రీను సౌండ్ సిస్టమ్ బ్రదర్స్కి, అలాగే శ్రీను గారు, అలాగే మన ప్రియ సంఘస్థులు మీ అందరికీ వందనాలు. మరి మధు బ్రదర్ గారు కూడా వందనాలు. నిజంగా ఈ మీటింగ్స్ పెట్టడానికి కానీ ఈరోజు ఇలా నిలబడ్డానంటే కేవలం దేవుని మహాకృప. నిజంగా ఈ 2025 సంవత్సరం మీ మధ్య నేను నిలబడతాను నేను అసలు ఊహించుకోలేం. ఎందుకంటే సమయం ఎలాంటిదంటే నిజంగా చాలా తక్కువగా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను 2 సంవత్సరాలు గల్ఫ్లో చేశాను, అంతకుముందు 4 సంవత్సరాలు చేశాను. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంచుమించుగా 6 సంవత్సరాలు గల్ఫ్ కంట్రీలో చేయడం జరిగింది. నిజంగా గల్ఫ్ కంట్రీ చేసినప్పుడు కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి బాధాకరమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. అందరూ ఎంత అనుకోని మరణాలు చూడడం వల్ల నేను ఈ నవంబర్లో పెడతానా మీటింగ్లో వెళ్ళగలమా, అక్కడ నేను చెప్పగలుగుతా అనే ఆలోచన వచ్చేది. కానీ దేవుని కృప నేను క్షేమంగా వచ్చాను. ఇదంతా దేవుని కృప, మీ అందరి ప్రార్థన, అనేకులు చేసిన ప్రార్థన. ఆమేన్. ఇది నేను నిజంగా నా వాళ్ళు ఏమీ కాదు, నేను ఒక విశ్వాసం. దేవుని మహిమ, అనేకులు రక్షించబడాలి. చూడండి, లోకానుసారంగా ఎన్నో ఉపకారాలు చేస్తాం. ఈ రక్షణ అనేది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఆల్రెడీ 39 నా వయసు. మొన్న ఇంచుమించుగా టైం లేదు, 60 లేదా 70, ఇంకా 20-25 సంవత్సరాల్లో ఏం చేద్దాం చెప్పండి. కొన్ని ఆత్మలు రక్షించాలి అని ఆశ, నాకు భారం. ఏదో చేయాలి గొప్పలని కాదు, కానీ కొన్ని ఆత్మలను రక్షించబడాలి. ఈ లోకంలో ఎన్ని చేస్తాం, ఎన్ని చేసినప్పటికీ కూడా అన్నీ మనకే మన బిడ్డలకు ఉంటుంది, కానీ పరలోకంలో సంతోషం ఉంటుందనే ఈ ఆలోచన తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు ఏమీ లేదు. సువార్త భారమని నందమూరి గారు కాదు, కుప్పనపూడిలో కూడా ఇంచుమించుగా 7 మీటింగ్స్ పెట్టాం మేము. గొప్పగా ఇవన్నీ ఏం చెప్తుందంటే ఆదర్శం, వెనకాల వాళ్ళు తీర్చుకుంటారని. ఇప్పటికి ఈ మీటింగ్స్ 15 అయినాయి. మీరు గల్ఫ్లో ఉన్నారు కదా, ఎలా జరిగింది అనొచ్చు. ఆ భారం అంతే నాకు. ఇంటికాడ ఉన్న మా ఆవిడతో పెట్టించడం. ఇప్పుడు వాకింగ్ చెప్పిన రమేష్ కుమార్ గారు ఇంచుమించుగా ఈ గ్రామాలను 3 సార్లు చెప్పారు వర్తమానం. అది మొదటి వర్షికలో
రెండోది కరోనాలో లేదు, కరోనా టైంలో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసాం. ఎక్కడంటే లూథరన్ చర్చిలో జరిగింది. ఇక్కడ లేదు కానీ చర్చిలో పెట్టాం. ఆటంకాల వల్ల కరోనాలో కూడా మీటింగ్ ఆపలేదు. దేవుని మహాకృప. ఎప్పుడు కూడా ఈ సభలు ఆగకుండా జరగడానికి నేనైతే ఇంచుమించు గడ్డిపరకు దూళ్ళంటోండి. ఇది కేవలం దేవుని మహాకృప, మీ అందరూ చేసిన ప్రార్థన ఫలితమే. నేను ఎక్కడ కూడా అయితే నేను అనుకుంటే నేనుంటేనే చేయాలనుకుంటాను. నేను లేకుండా లాస్ట్ ఇయర్ జరిగింది, మీ అందరూ తెలిసి ఉంటుంది. మే 30 ఇదే స్థలంలో నేను ఉండాలని ఎప్పుడు అనుకోను. నేను ఉంటే ఇక్కడ కూర్చోవాలని అని ఆలోచన ఎప్పుడు ఉండదు. నిజంగా ఈ సభ పెట్టడానికి జరగడానికి ఎంత భారం తెలిసింది. మీరు అనుకుంటారు ఏదో మన మీటింగ్ అని. ఎన్ని ఈ పర్మిషన్ తేవడానికి కూడా ఎంత ప్రయాసపడి తెచ్చాం. వీరవాసరం, భీమవరం ఎన్ని తిరిగాం. ఎందుకని ఏ ఆటంకాలు ఉండకూడదు. ఎన్ని చేయడానికి చాలా దీనికి సహకరించారు ఈ గ్రామస్తులు కానీ అనేకులు ప్రార్థనలు, మరి యూత్ వారు కూడా మా ఇక్కడ కూడా బంధువులు లేకపోతే ఈ గ్రామస్తులు అనేకులు సహకరించారు. మీ అందరికి వందనాలు. ఎంతోమంది సలహాలు, దైవజనులు ఆ సలహాల ద్వారా దేవుని మరి అందరు చేసిన ప్రార్థనే. ఇందులో ఏది చేయాలని కాదమ్మా, అనేకులు రక్షించబడి ఆయా సంఘాలు చేర్చబడి ఎవరు ఏం చేశారో, ఎవరు ప్రయాసపడారో అన్నికి తెలిసింది ఎవరు చూస్తున్నారో దేవుడు. ఎందుకు చెప్పండి, నేను ఆ ఆత్మ రక్షించబడిన దేవుడు చెప్పడం. రేపు పొద్దున ఈ వ్యక్తి రావడానికి కారకుడు ఎవడు అని రేపు పొద్దున ఏం చేస్తాడు? మనం చిన్న ఫంక్షన్ చేసుకుని వీడియో తీసుకునే కొన్ని సంవత్సరాల తరపున చూస్తాం. దేవుడు ఏం చేసాడు అనేది ప్రతిదీ వీడియో చేస్తాడు. తీడా చెప్పండి. రేపు పొద్దున అక్కడ మా అకౌంట్లో 100 కోట్ల కంటే ఒక 10 ఆత్మలను ఉన్నాయా అనుకుంటాను నేను. 10 ఆత్మలు కావాలి. ఈ మీటింగ్లో ఒక ఆత్మను అడిగాను నేను, అంతే. ఒక్క ఆత్మ అడిగితే చాలు. దేవుడు ఒక ఆత్మ రక్షించబడితే ఎంత చెప్పండి. ఎన్ని వేలు ఖర్చు పెట్టిన, ఆ వేలు ఖర్చు పెట్టిన కంటే ఒక ఆత్మ రక్షించబడాలనే ఆశ. అందుకే వాక్యం చెప్పించడం నాకు ఇష్టం. మరి ఈ 15 వార్షిక నాకు ఒక ఆశ కలిగింది. వాక్యం చెప్పిన దైవజనులు కానీ ఎవరైనా సేవ చేసే దైవజనులు ఎవరు వచ్చినా సరే చిన్నగా, మరి అది మాకు పెద్దది కాదు, అదేం గొప్పగా కానీ కాదు. మరి దైవజనులు చాలామంది మనకి సహకరిస్తున్నారు. వాళ్ళ సంఘాలు తీసుకొస్తున్నారు. కొంతమంది దైవజనులు కానుకలు ఇచ్చినా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మనకే ఎదురు వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం మనం చేయాలని ఇంచుమించుగా 20 మంది వచ్చినా 30 మంది వచ్చినా ఆశ కలిగి ఉన్నాం. ఉదయకాలం మరి 3 మన సేవకులు ఉన్నారు. వాక్యం చెప్పేది ఎవరైనా వాళ్ళు సంఘం నడిపితే చాలు, వాళ్ళకి చేయాలని మనం అనుకుంటున్నాం. రాత్రి కూడా మళ్ళీ ఇంకా దైవజనులు వస్తున్నారు, వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది చిన్నగా చేయాలని ఆశ అంతే తప్ప వేరేది కాదు. దైవజనులు సన్మానం చేయాలనుకుంటున్నాం. అది కూడా మీరు కొంచెం సహకరించండి, గౌరవించుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా తండ్రి కూడా ఈరోజు రక్షించబడడం నాకు చాలా సంతోషపడింది నా బిడ్డలో. ఎందుకంటే ఆ బిడ్డలో కూడా సేవకుడు, గాయకుడు అనే ఆశ ఉంది. అది కూడా ప్రార్థన చేయండి. నాకంటే అనేక ఆత్మ రక్షించబడాలని. ఇంకో వేరే తాతయ్య గారు ఆయన రక్షించబడ్డారు. ఇంకా నలుగురుగా ఈరోజు మరి దేవుని కృప. మరి మీరు ఈరోజు మండించండి. లేట్గా ప్రారంభించాం కాబట్టి 2 గంటలు ముగించేద్దాం. నా ఆత్మీయ స్నేహితుడు మరి ఆయనతో కూడా కొంచెం కొద్దిగా వాకింగ్ చేపించి మీకు విందు భోజనం కూడా ఏర్పాటు చేసాం. భోజనం చేసి మీరు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 6:30 మరి రావాలి. మీరు తప్పనిసరిగా భారం కలిగి పెట్టేది ఇది. ఎన్ని ఉండి కాదు, చెప్పను కదా, ఉండి కాదు, అన్నీ కూడా భారం. మీకు అర్థమై ఉంటుంది. మీరు రండి. ఎందుకంటే దైవజనం మన మధ్యలో రావడం మనకు ఆశీర్వాదం. వాక్యం విని సాయంత్రం 2 మెసేజ్లు ఉన్నాయి. దయాసాగర్ గారు కాకినాడ నుంచి వస్తున్నారు, ఏలూరుపాడు మరి ఇస్మాయిల్ గారు వస్తున్నారు. 2 మెసేజ్లు విని మన ఆశీర్వాదకరంగా ముగించుకొని భోజనం చేసి ఈరోజు కూడా మీరు వెళ్ళాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మీరు అందరూ మరి ఎంతో ప్రార్థన చేసి ప్రయాసతో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. నాకు సహకరించిన మీ అందరికి కూడా చాలా వందనాలు చెల్లించును. ఈ చిన్న మాటలు దేవుని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.
15 సంవత్సరాలు నిరాటంకంగా ఇక్కడుండి సేవ చేసినటువంటి ఏలాకి నా కుమారుడు, ఎందుకంటే మరి మన ద్వారా రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం కలాక దిగ్విజయంగా 15 సంవత్సరాలు జరిగిన సందర్భంగా దైవజనుల ముగ్గురం కలిసి కుమారుని అలంకరిస్తున్నాం. రండి. ఇది శుభోదయం, రాజు వెలసెను పశువుల పాకలు, ఆకుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లోదయం. క్రీస్తు జన్మదినము ఇది లోక కళ్యాణ